ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా నేను చూసిన ఓ 2 ఎంగేజింగ్ అండ్ థ్రిల్లింగ్ మూవీస్‌ని మీకు రికమెండ్ చేస్తున్నాను. సమ్మర్‌లో సరైన సినిమాలు లేక చిరాకు పడుతున్న వాళ్ళంతా ఈ సినిమాలతో కాస్త రిలాక్స్ అవ్వచ్చు. ఫస్ట్‌ది 'మోర్టల్ కాంబాట్ 2'. కార్ల్ అర్బన్ లీడ్‌గా సైమన్ మొకవై డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ ఇది. కథ విషయానికొస్తే ఔటర్ వరల్డ్‌కి చెందిన షావుఖాన్ అనే ఓ రూత్‌లెస్ ఎంపరర్ కనపడ్డ ప్రపంచాలన్నిటిని ఆక్రమించుకుంటూ యూనివర్స్ మొత్తాన్ని కంట్రోల్‌లోకి తీసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం తన కన్ను ఎర్త్ మీద పడుతుంది. అయితే భూమిని కాపాడుకోవటానికి మనుషులకు ఒకే ఒక్క మార్గం ఉంటది. అది మోర్టల్ కాంబాట్ అనే టోర్నమెంట్. భూమి తరపున ఓ 5 చాంపియన్స్ షావుఖాన్ని తన చాంపియన్స్‌ని ఈ టోర్నమెంట్‌లో ఓడిస్తే భూమి సేఫ్ అవుద్దనమాట. మరి ఎర్త్ తరపున ఈ టోర్నమెంట్‌లో ఎవరెవరు పాల్గొన్నారు? అసలు ఈ టోర్నమెంట్ ఏంటి? ఇక్కడ రూల్స్ ఏంటి? దీని ఆర్గనైజర్స్ ఎవరు? చివరికి ఈ టోర్నమెంట్‌లో ఎర్త్ గెలిచిందా లేదా అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. హానెస్ట్‌లీ దీని ఫస్ట్ పార్ట్ నాకు అస్సలు నచ్చలేదు. ఆ గేమ్‌తో నాకున్న చైల్డ్‌హుడ్ మెమోరీస్‌ని నాశనం చేశారనిపించింది. కానీ ఈ సినిమా దాన్ని చాలా వరకు రెక్టిఫై చేసింది. ఫస్ట్ పార్ట్ లాగే ఇందులో కూడా రైటింగ్ టెర్రబుల్ ఉంది. కొన్ని డైలాగ్స్ క్రింజ్ అనిపిస్తూ ఎవడ్రా రాసింది అనిపించేలా చేస్తాయి. క్యారెక్టర్ డెవలప్‌మెంట్, ఎమోషనల్ డెప్త్ లాంటివి ఏమీ ఉండవు. కానీ అక్కడక్కడ కొన్ని ఫన్ మూమెంట్స్ అండ్ నాన్ స్టాప్ బాంబాస్టిక్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో 'మోర్టల్ కాంబాట్' నుంచి ఇంతకు మించి ఏం గావాలి అనిపించేలా చేసింది. ప్రతి యాక్షన్ ఎపిసోడ్ ఎక్సిలరేటింగ్‌గా, థ్రిల్లింగ్‌గా ఉన్నాయి. చాలా మాస్ మూమెంట్స్‌కి చప్పట్లు కొట్టుకుంటూ ఎంజాయ్ చేశా. సినిమా చూస్తున్నంత సేపు అర్జెంట్‌గా మళ్ళీ ఆ గేమ్ ఆడాలనిపించింది. చిన్నప్పుడు రూ. 2 దొరికితే నాలాగా గేమ్ రూమ్‌లకి పరిగెత్తుకుంటూ వెళ్ళిన వాళ్ళందరూ ఈ సినిమాని బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ సినిమా అర్థం అవ్వాలంటే పార్ట్ 1 చూడాల్సిన పని లేదు. మేకర్సే చాలా వరకు ఫస్ట్ పార్ట్‌లో జరిగిన దాన్ని ఇగ్నోర్ చేశారు. సో, దీన్ని ఎంజాయ్ చేయడానికి ఆ దరిద్రాన్ని చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ 'ద షీప్ డిటెక్టివ్స్'. హ్యూ జాక్‌మెన్ షెపర్డ్‌గా పాట్రిక్ స్టూవర్ట్, బ్రైన్ క్రాన్స్టన్, జూలియా లూయిస్ డ్రైఫస్, రెజీనా హాల్ లాంటి భారీ వాయిస్ కాస్టింగ్‌తో కయల్ బాల్డా డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యాంటసీ మిస్టరీ డ్రామా ఇది. ఇందులో స్టోరీ సింపులే. డెన్‌బ్రుక్ అనే ఒక చిన్న పల్లెటూరులో ఓ గొర్రెల కాపరి హత్యకు గురైతే ఆ గొర్రెలన్నీ కలిసి తమ యజమాని హంతకుడిని కనిపెట్టి చట్టం ముందు ఎలా నిలబెట్టాయనేదే కథ. ఐ నో, విచిత్రమైన కథ. కానీ సినిమా మాత్రం చాలా బావుంది. ఈ ఇయర్ నేను చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఇది. మంచి హ్యూమర్, బ్యూటిఫుల్ అండ్ హార్ట్ వార్మింగ్ మూమెంట్స్‌తో పాటు జెన్యూన్‌లీ ఇంట్రిగింగ్ మర్డర్ మిస్టరీ ఉంది ఇందులో. హంతకుడెవరు, తన మోటివ్ ఏంటి, తన ప్లాన్ ఏంటి అనేది చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటాయి. ఇందులో రైటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. లోన్లీనెస్ గురించి, లైఫ్ గురించి ఇందులో మంచి కామెంటరీ ఉంటది. కొన్ని సీన్స్ బాగా ఎమోషనల్ చేస్తూ ఏడిపిస్తాయి గూడా. రైటింగ్ పరంగానే గాకుండా పెర్ఫార్మన్సెస్ పరంగా, టెక్నికల్‌గా గూడా సినిమా చాలా స్ట్రాంగ్ ఉంది. మర్డర్ మిస్టరీస్ ఇష్టపడేవాళ్ళు, ఓ మంచి ఫీల్‌తో థియేటర్ నుంచి బయటికి రావాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా ట్రై చేయండి. ప్రస్తుతానికి 2 సినిమాలు థియేటర్స్‌లో రన్ అవుతున్నాయి. వీటిలో 'మోర్టల్ కాంబాట్ 2' తెలుగు వెర్షన్ అవైలబుల్ ఉంది. సో, అది విషయం.